వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరన్న టీడీపీ నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న గుణాలేవి జగన్ కు రాలేదని వ్యాఖ్య. మరో 3-4 రోజులు చలి తీవ్రత ఎక్కి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 3 రోజుల పాటు 11 నుంచి 15 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్. ఈ క్రమంలో 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వైసీపీ నుంచి నేను గెలవకపోవడమే మంచిదన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు ప్రశ్నించేవారని వ్యాఖ్య. తెలంగాణలో కోవిడ్ JN.1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదన్న వైద్య ఆరోగ్య శాఖ. ఆందోళన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఇటీవలే టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. లేనిపోని అనుమానాలతో తన టికెట్నే సీఎం జగన్ అమ్మకానికి పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ఆయన ఇక జన్మలో సీఎం కాలేరని విమర్శించారు. జగన్ ను గెలిపించి తప్పు చేశామని మండిపడ్డారు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరని, సీఎం పదవి భగవంతుడిచ్చిన వరవమని గ్రహించాలని, జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక భరించలేమని వైసీపీ సర్కార్పై ఆయన ధ్వజమెత్తారు. బటన్లు నొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా అని మండిపడ్డారు. నేను 4 తూర్లు గెలిచిన ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ఆ కిరీటం నాకే వచ్చింది. ఎప్పుడు దక్కదు కూడా ఉదయగిరిలో. నేను 4 తూర్లు గెలిస్తే నా గ్రాఫ్ బాగలేదట. అంటే ఈయన గ్రాఫ్ పెద్ద బాగున్నట్టు. ఆ గ్రాఫ్కి ఉండే విలువేందో అర్థం కావట్లే. నీకు మళ్ళా ఏదన్నా ఇస్తాంలే అన్నారు. నాకెందుకు, నాకు వయసు వచ్చిళ్ళా, ఇంకేదన్నా ఇచ్చిందాకా నేను ఊగులాడుకుంటూ ఉంటారా? ఎందుకండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మీ దగ్గర ఉండే మనుషులు ప్రజలను ప్రేమించేవాళ్ళు, రాష్ట్రాన్ని డెవలప్ చేసే సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళేనానండి. ఎవరిది వాళ్ళు దోచుకోవటమే కానీ నా టికెట్ ఏందండి అమ్మకానికి పెట్టిండ్రు. ఇది ఎక్కడన్నా ఉంది ఆ నా టికెట్ అమ్మకానికి పెట్టేదేంది? రామరామ, నేను నీకు గెలిచి నీ వదులుకొని అన్ని వదులుకొని నీకు సపోర్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారిని చూసి నా అమ్మకానికి పెట్టి నీ టికెట్ లేదని నేను అంతో ఎంతో నాకు కూడా ఉంటుంది కదా పౌరుషం అనేది. ఇదేంద్ర ఈ గురుడు ఈ మాట మాట్లాడుతున్నాడని నిజంగా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో వేసినటువంటి ఓట్లు ఇద్దరికి వేశాను. మీకు వివరిస్తున్నాను. ఇద్దరు గెలిచినారంటే ఎమ్మెల్సీలో అది నేరం కింద తీసుకొని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసాడు. ఆ రోజే చెప్పకూడదు, మీరు ఆ పార్టీ నుంచి రాకుండా మేము ఆడే ఉండేవాళ్ళం కదా. నీ గాడికి వచ్చి నువ్వేమన్నా మాకేమైనా జోబీలు నింపినావా? లేకపోతే నేను వచ్చే ముందు ఆవిడ రాజీనామా చేసి నీ గాడికి వచ్చిన ముందు ఏమైనా డబ్బు ఇచ్చావయ్యా? ఏమిచ్చావయ్యా? ఇంత దుర్మార్గం అయితే ఎట్లయ్యా? ఏందయ్యా ఈ పరిపాలనకి అర్థం లేని పరిపాలన చేస్తున్నారు? రాష్ట్రం బాగుపడుతుందా? శ్మశానం అయిపోయింది ఇప్పటికే. ఏ డెవలప్మెంట్ లేదు, ఎవరికేం చేయలేదు. ఊరికి బట్టలను నొక్కుంటే సరిపోద్ది సార్? ఎక్కడిది సార్ ఈ పరిపాలన? బట్టలను నొక్కొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎట్లా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా వనరులు చూసి? తెలంగాణలో కోవిడ్ కేసులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ సోమవారం కీలక ప్రకటన చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ JN.1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 989 మందికి పరీక్షలు చేయగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో 9, కరీంనగర్ లో 1 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా మరో 55 మంది ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. మరో 12 మంది నివేదికలు రావాల్సి ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను గెలవకపోవడమే మంచిదైందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఒకవేళ గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు తనను నిలదీసేవారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ దారుణమైన రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదని చెప్పారు. దేవుడి దయ వల్ల పర్చిరిలో తాను ఓడిపోవడం మంచిదైందని అన్నారు. వైసీపీ పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. నాన్నగారితో మాకు అందరికి సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది. దేనికోసం
ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను. ఆలోచన ఆగిపోతాను, ఇక ఎందుకు మనం మంత్రి కూడా చేశాము, ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటాను. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది. ఇందాక ఒక మాట అన్నాడు, ఓట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. రొక్కాయత్తుకునేటట్టు ఉండేవాడా, రొక్కాయత్తుకునే తిరిగేవాడా కరెక్ట్ కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, భగవంతుడు చేశాడు. నా మనిషి కోటి చేశాడు. నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనకమాల నిలబడి ఇంకో చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చాలాసేపు పడుతుంది. నేను చెప్పండి. కానీ భగవంతుడు వద్దు, నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీని ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. అయితే ఆ అప్పులను ఎలా తీరుస్తారని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు. ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది. వాస్తవం, ప్రచారం చేసింది. అయినప్పుడు కూడా అప్పు ఉందని తెలుసు మీకు. అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు. అప్పుల విషయం తెలుసు, అప్పులు ఎట్లా చేసారో స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది, ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళీ మీరు 5 సంవత్సరాలు టైంపాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు. అప్పుల విషయం మీకు స్పష్టంగా తెలుసు. మీ ప్లాన్ ఏంది, మీ ప్రణాళిక ఏంది, ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు, మీరు 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి తీసుకొస్తారు. మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి అప్పులు చేసిందని చూపెడతారు. వాళ్ళు అప్పులు చేసినామంటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం. ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం. మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు, ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొస్తారు, మరి మీరు ఎట్లా తీరుస్తారు? ఫస్ట్ నాట్ జీతాలు ఎట్లా ఇస్తారు, నోటిఫికేషన్ చేయాల్సిందే, 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే, ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే, మీరు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, అన్ని సంస్థలను కాపాడాలి, అన్ని సంస్థల వాళ్ళ సభ్యులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కాబట్టి ఎట్లా నెరవేరుస్తారో మీ ప్లాన్ ఏంది? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడుతాం, మాకు ఈ విధంగా సోర్సెస్ ఉన్నాయి, మాకు మేము నిధులు సమకూర్చుకుంటున్నాం. కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్ళకు నమ్మకము, ఒక భరోసా, ఒక విశ్వాసం కుదురుతుంది. కాబట్టి ఓల్కోలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా, విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. తెలంగాణలో ఆల్ఫాజోలం తలనొప్పిగా మారిందని, ఇది మాదక ద్రవ్యాల్లోని కొకైన్ కంటే ప్రమాదకరంగా తయారైందని టీఎస్ క్వాఫ్ డైరెక్టర్ సందీప్ సాండీలే అన్నారు.
అల్పాజోలం అక్రమంగా తరలిస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల 3.14 కోట్ల రూపాయలు విలువ చేసే 31.42 కిలోల అల్పాజోలంను నాగల్ కర్నూలు జిల్లాలో పట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం జిన్నారంలో 14 కిలోల నాండజపం డ్రగ్స్ ను పట్టుకున్నట్లు తెలిపారు. మరో కేసులో సూరారం పరిధిలోని నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల అల్పాజోలంను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ ఇలాంటి దందాలు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. హైదరాబాద్ లో అల్పాజోలంకు సంబంధించి 66 కేసులు నమోదైనట్టు తెలిపారు. Kind of a thing, then by taking the urine samples or taking them to the hospital, we are able to find out 12 broad categories of drugs that person might have taken. Okay, so then we also don't want to stigmatize these people, and we will only send them to the magistrate, or not even send them to the magistrate, but they have to get themselves de-addicted. We will be informing their police, informing their parents, and also as well the school authorities or the college authorities regarding this, and asking them to please keep this information confidential. So this is one thing that we have recently procured. So after catching Dudu Rajesh and Ashik, we were able to identify the main supplier who was there in Goa. His name is Hanumat Babuso Divkar. Of what we were able to arrest. He has transferred 1.4 lakh rupees recently to Baba, and so that also information is available to us. So this menace, no, now in this one chain you can easily identify some 1,000 people who are taking hard drugs, and we know. So we are only thinking that how to go about this big problem, whether to inform their parents, and I really don't know. I am at my wit's end कि problem को कैसा आगे बढ़ाएं. So local police, we are a small unit. We are only barely 50 people, and if this kind of information comes, we will be are really overwhelmed with the work. So we have worked, all our staff, all the 50, almost 30-40 people were working yesterday. They are working today, and anyway we have taken up this challenge, and my request to the civil society is to the principals, to the teachers, if you find out that somebody is going astray, or you know for sure, or you have got a doubt that he is showing some telltale signs of using drugs, please let us know. We will not spoil their careers. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్ లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని సీఎంను కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంతో భేటీ అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు అనుమతించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. వివిధ దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. విశాఖపట్నం మీడియా మిత్రులకు మెరీ క్రిస్మస్. అసలు ఎంతమందికి తెలుసు మెరీ క్రిస్మస్ అంటే, హ్యాపీ క్రిస్మస్ అంటే? ఎందుకు మెరీ క్రిస్మస్ అంటారు? 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మించారు. 33 పక్కింటోరికి పప్పలు చేసి ఇవ్వడమో, లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడమో ఎక్కువ. అమెరికాలో ఈ రోజే చనిపోతారు 24 రాత్రినే. లేదా కేరళ గీరల్ అని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడమో. రకరకాలుగా క్రిస్మస్ ని ఉపయోగిస్తున్నారే గాని రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే, క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 రోజులు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 532 మంది శిష్యులకు కనబడ్డాడు. 2000 సంవత్సరాల తర్వాత మరలా నేను వస్తాను అన్నాడు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఆలు లేదు, సులు లేదు, కొడుకు పేరు సోమలింగం అని వీళ్ళేదో గెలిచేస్తున్నట్టు సైకలాజికల్గా 4 ఛానళ్ళు ఉన్నాయని ఛానళ్ళ ద్వారా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. సునామీ వస్తుంది, మార్పు వస్తుంది. కాంగ్రెస్ 1% ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 40%కి వచ్చి
65 సీట్లు గెలిచింది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరు ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే, ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈరోజు మినిమం 100 సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు, ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి 9 గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిశారు. ఎందుకు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకనే నేను గవర్నమెంట్ మన చేతిలో వస్తే బాగుంటుందని రాత్రంతా తిరిగాను. ఇక్కడ కొన్ని దాదాపు 100 మందిని చూసుంటాను వీధుల్లో. కొందరికి బ్లాంకెట్ ఉంది, కొందరికి లేదు, కొందరికి పిల్లో ఉంది, కొందరికి లేదు. ఇంకా ఇదా మన రాష్ట్రం, రావణ కాష్టం? ఇదా మన దేశం? ఒకప్పుడైతే 40 లక్షల చీరలు, 2 లక్షల బ్లాంకెట్లు క్రిస్మస్కి ఇచ్చేవారు, న్యూ ఇయర్కి ఇచ్చేవారు, సంక్రాంతికి ఇచ్చేవారు. మీ అందరికీ తెలుసు. ప్రతి జిల్లాకి మందు. నన్ను ఎందుకు తేనవట్లేదు? ములుగు జిల్లాలో విద్యార్థులతో మంత్రి సీతక్క సరదాగా ముచ్చటించారు. మేడారం జాతర పనుల ఏర్పాట్లను పరీక్షించేందుకు వెళ్లిన మంత్రిని చూసి హైదరాబాద్ మణికొండకు చెందిన ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు జై సీతక్క అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల బస్సులోకి సీతక్క ఎక్కి వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. దీంతో విద్యార్థులు సంతోషంతో కేరింతలు కొట్టారు. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరు కూడా 10th క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ ని ఎన్నుకునేటువంటి టైం, సెలెక్ట్ చేసుకునే టైం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్ తో ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది, మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి. ఒక మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఏదైతారు. ఏదో దారిలో ఇది అవకాశం దొరికింది చేసుకుంటేనే మీరు ఏదైతారు. ఏదో దారిలో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇందులో జాయిన్ అయిదాం, ఈ కోర్స్ అవకాశం అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఇది ఒక మంచి టైం. 10th మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతరతర అవకాశాలు దొరకడానికి. సో మీరు అందరూ కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి. మూస పద్ధతిలోకి వెళ్ళకండి. తను బీఈడీకి వెళ్ళింది కాబట్టి నేను బీఈడీకి వెళ్ళాలి, మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్ లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్ తో గానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్ లలో జాబ్ సంబంధించినటువంటి ప్లేస్ తర్వాత మనం. తెలంగాణ రాష్ట్రంలో మరో 3-4 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10కి దిగువకు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 8, గిన్నెదర్ 8, బేలా 9.1, బజార్ హత్నూర్ 9.3, నిర్మల్లో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ జంట నగరాల్లో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుక్ మై షోపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సన్బర్న్ ఈవెంట్ కు బుక్ మై షోలో టికెట్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుక్ మై షో, సన్బర్న్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంపై బుక్ మై షోతో పాటు సన్బర్న్ షోపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2024 న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా జరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద
ఈవెంట్ మేనేజర్ మీద వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటినన్నింటినీ పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడమైనా పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి, పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్, ఈవెంట్ ఆర్గనైజర్లు ముఖ్యంగా అంటే చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఆల్రెడీ అప్లై చేసుకుంటారు, మీరు పర్మిషన్స్ ఇచ్చింటారు. వారికి మీరు ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నారు? ముఖ్యంగా ఈవెంట్లో డ్రగ్స్ కానీ లేదా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఈవెంట్ ఆర్గనైజ్ పర్మిషన్ తీసుకోగానే టేక్ ఇట్ గ్రాంట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేయడానికి వీల్లేదు. చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్నే వాళ్ళు పాటించాలి. ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి. కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్, చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని పర్సనల్ కానీ చెకింగ్ చేసి. విశాఖ మన్యం జిల్లా వంచంగిలో ప్రకృతి అంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండల మాటున సూర్యోదయాన్ని చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిలో సైతము ఎంతో కష్టాలు ఉంటుంది. ఇది కాకుండా చెక్ పోస్ట్ పాయింట్ ఏదైతే అరేంజ్ చేశారో అది స్ట్రీట్ మీద అరేంజ్ చేశారు. బాగా ఇబ్బంది, ఎవరైతే కార్ల మీద వస్తున్నారో వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని మీ అందరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. కొంచెం ట్రెక్కింగ్ చేసేటప్పుడు కష్టాలు వచ్చాయి. కొంచెం మెల్లిగా ఆగి ఎక్కి మొత్తానికి చేరుకున్న పైకి బాగుంది. మేము కార్లో పైకి వస్తున్నప్పుడు దారిలో స్టీప్గా ఉన్న చోట్ల ట్రాఫిక్ జామ్స్ అవి చాలా ఇష్యూస్ అయిపోయి రోడ్ చిన్నగా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే కార్లు జామ్ అయిపోవడం, ఒకరికొకరు క్రాష్ అయిపోవడం, కార్ యాక్సిడెంట్స్ అవడం అలాంటివి ఇష్యూస్ అవుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు రావడంతో భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ప్రత్యేక ఉచిత దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రద్దీ కారణంగా ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. విశాఖ సింహాచలంలో సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు కావడంతో అప్పన్న సన్నిధిలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో అక్కడి పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100ేళ్ల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారతీయ ఫీడ్ కార్ మొదలుకొని విదేశాల నుండి వచ్చిన అప్పటి స్పోర్ట్స్ కార్ల వరకు కొలువుదీరిన ఈ ప్రదర్శన ఔరా అనిపిస్తోంది.
బాలీవుడ్ కలర్ఫుల్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ దంపతులు దాదాపు ఏడాదిన్నర తర్వాత తొలిసారి తమ గారాల పట్టి రహానాని బయట ప్రపంచానికి పరిచయం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ అందాల కూతురిని సోమవారం మీడియా ముందుకు తీసుకొచ్చారు. తెల్లటి గౌనులో చిన్నారి రహా మెరిసిపోయింది. పాల ఉగ్గలతో ముద్దుగా కనిపించింది. అమాయకంగా అటు ఇటు చూస్తూ అమ్మా నాన్నలతో కలిసి తొలిసారి కెమెరాల కళ్లకు చిక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రణబీర్ కపూర్, అలియా భట్ గత ఏడాది ఏప్రిల్ 14న వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. గత ఏడాది నవంబర్ 6న రహాకు జన్మనిచ్చింది. అయితే దాదాపు ఏడాదిన్నర పాటు పాపను బయట ప్రపంచానికి చూపించలేదు. ఫోటోలు, వీడియోలను షేర్ చేయలేదు. తొలిసారి సోమవారమే విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పాప ముద్దుగా ఉందని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరన్న టీడీపీ నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న గుణాలేవి జగన్ కు రాలేదని వ్యాఖ్య. మరో 3-4 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 3 రోజుల పాటు 11 నుంచి 15 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్. ఈ క్రమంలో 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వైసీపీ నుంచి నేను గెలవకపోవడమే మంచిదైందన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు. గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు ప్రశ్నించేవారని వ్యాఖ్య. తెలంగాణలో కోవిడ్ JN.1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదన్న వైద్య ఆరోగ్య శాఖ. ఆందోళన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.